కొంజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో వాసవి సేవాదళ్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గతంలో రోసయ్య గారు ఎక్కడా కూడా మచ్చలేనటువంటి వ్యక్తి. ఆర్థిక పరంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఎక్కడా కూడా లోటు బడ్జెట్ లేకుండా ఎప్పుడూ కూడా కేంద్రం కూడా చేయి జాచిన దాఖలాలు లేకుండా కూడా ఆయన రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కొంజేటి రోసయ్య గారు. అటువంటి వ్యక్తి గత ప్రభుత్వం చాలా హీనంగా చూసింది. అతని మరణాన్ని ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి రోసయ్య గారిని హింసించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన మరణాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఆ రోజు అందరి చేత సంతకాలు పెట్టించేది సీఎం పీఠం కోసం తీర్పులు పడినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుస్తున్నటువంటి విషయం. కేంద్రం ఆ రోజు సీనియర్ నేత అయినటువంటి కొంజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ఆయన కేటాయించింది. ఆయనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడ్డం వచ్చాడు అనేటువంటి నెపంతో ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేసి కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వైసీపీ నేతలు ఆయనకి జయంతి వేడుకలు జరుపుతున్నారు. మీ అందరం ఖండిస్తుంది ఒకటే, ముందు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి. వైసీపీ నేతలు వైశాఖ ఈరోజు మళ్ళా గవర్నమెంట్ లేదని చెప్పేసి ముందుగానే కలుపుకొని తనకు చూపించాలని చెప్పేసి ముందుగానే వైశాఖను కలుపుకోవాలని చెప్పేసి పార్టీలో ఉన్న నేతల్ని మచ్చిక చేసుకోవాలనే కొన్ని వ్యక్తుల్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మీరు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మాత్రం మేము చెబుతున్నాం. జోహార్ రోసయ్య గారు.